సీత నువ్వు ఇక్కడ? నేను వెళ్ళను. రామ్ చరణ్ ఎక్కడుంటే రామసక్కని సీత అక్కడే ఉంటది. ఎవరికిన్నా నువ్వు నన్ను మమ్మీ అంటున్నావు? అది నేను చెప్తా, వాడి తల్లివి నువ్వే. రావణ, నువ్వు ఇంకా బతుకున్నావురా? అన్ని పూజలు చేసి చావే లేకుండా చేసుకున్న ఆ రావణ బ్రహ్మనే చచ్చాడేమో కాని ఈ రావణాసుర రెడ్డి చావంటేనే మెచ్చడు కదా మావా. ఇంతకు ఈ పిల్లగాడేవలరా? దాని కడపారానే కన్నది కదా, దానికి తెలియదా? నా బిడ్డ కొడుక, అసలు దానికి పెళ్ళే కాలే, దాని కొడుకు ఎట్లా పుట్టినరా? దారెంట పోయేటోనికి దాహం తీర్చినంత ఈజీగా ముక్కు మొహం తెలియనోని పక్కలో బండి కన్నప్పుడు వానికి ఎలా తెలుస్తుంది వాని తండ్రెవడో? ఏం మాట్లాడతాను? చిచి 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 చిచి, నాకు నచ్చని పదం అంటూ అంటే ఇదొకటే. ఈ బంధాలు కలుపుకోవడం. నాకంటూ ఒక పేరుంది, రావణాసుర. రావణాసుర రెడ్డి. అరే ఆగురా ఆగురా ఆగురా, నువ్వు నా చెల్లె కొడుకురా, దానికి వరుసకు బావ అవుతావు. నేను బావ అని పిలవకపోతే ఏమని పిలువంటావురా? రావణాసుర, రావణాసుర రెడ్డి అని పిలవమను మావా. ఆ రావణ బ్రహ్మకు బంధాలు ఉన్నాయి కాబట్టే చచ్చూరుకున్నాడు. ఈ రావణాసుర రెడ్డికి ఏ బంధాలు లేవు. కావాలంటే మొగుడు అని పిలవను మావా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్నే కొడతావురో ముసలి నక్క. ఇద్దళ్ళ మీద చేయి చేసుకోవడం పాపం రా. అసలు నువ్వెవనివిరా నాకు చెప్పడానికి? ఒక తప్పును ఆపాలంటే నీకైన వాళ్ళే కావాల్సిన అవసరం లేదు బ్రదర్. బ్రదరా ఎవరివిరా నువ్వు? ముక్కు ముఖం తెలియనోనివి నువ్వు నాకు బ్రదర్వా. అయినా నా సంగతి నీకు తెలియదు. తుమ్మినంత సమయం చాలదురా నేను చంపడానికి. పాపం చేసిన 10 తలలున్న రావణ్తోటే కాలేదురా ధర్మాన్ని నమ్ముకున్న రాము చంపడం. ఒంటి తల గాని నువ్వెంత అనురెప్ప మూర్చే చోపల కథం చేస్తాను. అరే నువ్వు ఓరైకా నుంచి నువ్వా? మీ సంగతి ఊరికనే వదిలిపెట్టాను రా. రావణాసుర రెడ్డి తోలు తోలు తీస్తాందరి నా కొడకల్లారా. ఏం జరుగుతుంది బా బిడ్డ? నాకు ఏం అర్థమైతే లేదు. ఇవన్నీ ఉంటే ఏం మాట్లాడుకున్నాడు? బాధపడతాను.
సీత అని పేరు పెట్టుకున్నందుకు ధర్మం దండుగానే ఉన్నది కానీ కర్మే కన్నీళ్ళు పెట్టుకుంది. నువ్వు నోరు విప్పితే కానీ ఆ చిన్నోడు తలరాద మారదట్లేదు. చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. సీత, నీ రూపం చూసి సీత అని పేరు పెట్టినా, కానీ నీ జీవితం సీత లాంటి స్వచ్ఛమైంది కాదా? ఆపండి, మీరు అలా మాట్లాడకండి. ఆ సీతాదేవిని నిందించిన ఈ లోకంలో నన్ను నిందించడంలో తప్పేముంది లేండి. అయితే మరి వీడి తండ్రి ఎవరో చెప్పు. చెప్తా, మీరు అడిగారని కాదు, నన్ను అనుమానించారని చెప్తా, వినండి. కడుపులో నొప్పిగా ఉందండి. చెట్టు దగ్గరికి ఏమైంది జ్యోతి? కడుపులో నొప్పి ఉందండి. ఒక్క నిమిషం బండి పక్క కాపుతాను. చెప్పు జ్యోతి, ఏమైంది? కడుపులో తిప్పుతుందండి. ఒక 10 నిమిషాలు ఆగిపోదాం. అయ్యో, నేను అందుకే మార్నింగ్ తినవన్నా, నేను తినలే. అసలే నువ్వు వట్టి మనిషి కూడా కాదు. అబ్బో, పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమనో నీకు. ఫస్ట్ ముఖ్యం నువ్వు జ్యోతి. ఫస్ట్ కొంచెం ఇడ్లీ తిను. నేను పొద్దు నుండి చెప్పిన తిను తిను అని. ముందు ఇడ్లీ తిను. ఏమైంది జ్యోతి? అది చూడండి, పాపం ఆ పిచ్చి ఆమె ఆకలి కోసం ఏ ఆకులో ఏముందని వెతుకుతుందండి. అవును జ్యోతి, వాళ్ళకు మనసు ఉంటుంది కానీ మతిస్థితిగా ఉండదు. ఆకలి అవుతుంది కానీ ఇంకోని అడగదు. నేను ఇంటికి పోయినాకనైనా తింటానండి. పాపం ఆమెను తీసుకురాపోండి, ఆమె కన్నా పెడితే పుణ్యమని వస్తుంది. భయపడకు, అటు చూడు, అక్కడ నా భార్య ఉన్నది, టిఫిన్ పెట్టాడు. ఏం కదా, అక్కడ చూడు, అక్కడ చూడు. టిఫిన్ తిందుదా? భయపడుతుంది జ్యోతి. భయపడకురా, ఆకలి కింద. ఏమండి, వాటర్ కూడా లేవు కదండి. నువ్వు వచ్చే తొందరలో అడవిలో మర్చిపోయినట్టునా, తీసుకొస్తా. నువ్వు తింటి నీ పక్కన ఎక్కడ ఉండవచ్చు. భయపడకురా, తిను. ఏమున్నారే ఇద్దరు గుంటలు, కానీ నువ్వు పొట్టతోటున్నావే. నువ్వు ఈరోజు పనికిరావు. ఏదోలే, ఈరోజు దీంతో అడ్జస్ట్మెంట్ అయిపోతా.
అరే నీచుడా, అది పిచ్చిదిరా. అబ్బచ్చా, నాకు తెలియదు అయితే ఇచ్చిదైతే ఆడదేగా. అవునరా, ఆడవేరా. నీలంటే మూలంగా 20 మంది మగవాళ్ళు ఉంటే 2 ఆడవాళ్ళు ఉంటున్నారా. నువ్వు ఆడది ఆడది అని ఎంత అలుసుగా అన్నావో, ఒక మగవాడు జీవితాంతం కష్టపడ్డా ఆడదాని కొంగు కూడా కొనలేడు. అరే నీకు ఇప్పటికే 40 ఏళ్ళు దాటుంటాయి. నీకు పెళ్లి కాక ఏ ఆడ దొరకక నీ జీవితం ఎంత సంకనాకిపోయిందో ఆలోచించుకోరా. ఈ రావణాసురుడు ఇంత మాట్లాడతావే నీ అమ్మ. ఏ రాజ్యానికి రా రాజు? రాక్షస రాజ్యానికా? అవన్నీ తాగాయి వచ్చిందనే వెళ్ళు. ఎవనివిరా నువ్వు? హీరో అయి ఉంటాడన్నా. ఈ హీరోయిన్ మొగడేమో. అయితే నాతో ఫైట్ చేయమనరా. ఫైట్ చేయాలంటే పసునతో చేయాలరా, నీలాంటి పప్పు ముద్దతోడు కాదు. మర్యాద కొద్దీ వచ్చిందనే వెళ్ళు. నీలాంటి సరైనోని కోసమే రా ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. నీ లెక్కలేందో నా లెక్కలేందో అన్ని సమానంగా చూస్తా. రావే ఇది నీ పెళ్ళాం కదా బ్రో. సారీ బ్రో, తప్పు చెంపలేసుకోరా. పరాయోడి పెళ్ళాన్ని ముట్టడం మా చాలా తప్పురా. తప్పు బ్రో, సారీ బ్రో. సారీ. పిచ్చిది వీడి పెళ్ళం కాదు కదా. పిచ్చిదాన్ని ఏమైనా చేసుకోవచ్చు. నన్నే ముట్టుకుంటావరా? ఒరే దాసు, సిగరెట్ ముట్టియరా. ఆ సిగరెట్ కాలే లోపు వీన్ని కాట్లోకి పంపిస్తా. అంత ఛాన్స్ నీకేంకిస్తారా? వాడు సిగరెట్ అంటించే లోపే అంతం చేస్తావు. Ay,